హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ క్యాబేజ్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ది పైన లేయర్ అంతా తీసేయాలండి. లోపలిది ఇంకా మనం వాష్ చేయనక్కర్లేదు. పైన లేయరు ఒక 1-2 లేయర్స్ తీసేస్తే కనుక మనం నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని నేను ఇక్కడ ఇంత క్యాబేజ్ తీసుకున్నానండి. పైన లేయర్స్ తీసేసాను నేను. ఇంకా మీరు పైనుంచి వాష్ చేసుకుంటే వాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలాగో లేయర్స్ తీసేసాం కాబట్టి మనం కట్ చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్నాను. ఈ సైజు క్యాబేజ్ తీసుకున్నానండి నేను. కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ అండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 1/2 kg ఉండొచ్చండి ఇది. ఇలా మొత్తం కట్ చేసేసుకుంటానండి. ఇది ఏఎంసీ అంటారండి. ఈ బౌల్లో ఫాస్ట్గా ఉడికిపోతుందన్నమాట. వాటర్ వేయకపోయినా ఉడికిపోతుంది, కానీ నేను కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటానన్నమాట. త్వరగా అయిపోతుందని ఇప్పుడు ఇలా ఉడికించుకుంటున్నానండి నేను ఇందులో. అన్నీ ఇలా ఇలా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా ఒకసారి కట్ చేసుకుంటాను. అంటే నిలువుగా ఎక్కువ నిలువుగా పెద్దగా ఉందని చెప్పేసి ఇలా కట్ చేసుకుని వితౌట్ వాటర్ కూడా కుక్ అవుతుందండి. కాకపోతే నేను కొంచెం వాటర్ వేసుకుంటాను మాడుతుందని చెప్పేసి. ఆ చిన్న క్వాంటిటీ వాటర్ వేసుకుని ఉడికిపోతుందండి తొందరగా. ఇక్కడ ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక బిగ్ ఆనియన్. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. ఈ సైజ్ తీసుకున్నానండి. ఆనియన్ చాయిస్ అండి, వేయకపోయినా బాగుంటుంది, వేసినా బాగుంటుందన్నమాట. మీ చాయిస్. వేయకపోయినా బాగానే ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్నానండి. అయితే అది పక్కన పెట్టేశాను. ఆ బౌల్ అక్కడ అందులో ఏఎంసీలో ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర అండి, కాస్త మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ మర్చిపోయాను వేసుకోవటం. వేసుకుంటే బాగుంటుంది. ఏ మినపప్పు అయినా సరే, గుండు మినపప్పు అయినా నార్మల్ మినపప్పు అయినా వేసుకున్నా బాగుంటుంది. వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. నేను ఇక్కడ వేసుకోలేదు. ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అండి, ఆనియన్స్ కరివేపాకు. కలుపుకోవాలండి ఒకసారి. చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. త్వరగా ఉడికిపోతుంది, వేగిపోతుందన్నమాట. అందుకని కొంచెం ఉప్పు వేసి, కాస్త పసుపు కూడా అండి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది ఆనియన్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి.
పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకున్నానండి. అది సరిపోదనమాట. ఆ ప్యాను వేయించుకున్నదంతా ఈ ప్యాన్లో వేసుకున్నాను. బ్రాన్స్లో ఎక్కువసేపు పెట్టలేమండి. 2 అవర్స్ కన్నా ఎక్కువ కుక్ చేసింది పెట్టుకోకూడదు అనమాట. ఆ ప్యాన్లో ఇలా కుక్ చేసిందంతా ఇందులో వేసుకున్నానండి నేను. ఉడికిపోయింది మొత్తం. బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అండి. ఇంకా కారం వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమండి ఇది. ఒక సగం తీసుకున్నానండి నేను. ఒక కొబ్బరికాయలో సగం పార్ట్ తీసుకున్నాను. గ్రేటెడ్ కోకోనట్. పచ్చి కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుందండి. ఎండు కొబ్బరి అయితే బాగోదు. పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఇక్కడ. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకొని మగ్గించుకోవాలండి. పచ్చి స్మెల్ అంతా పోవాలి. పచ్చివాసన స్మెల్ పచ్చి కొబ్బరిది అంతసేపు మనం బాగా కలుపుకొని, అన్నీ ఉడికి ఉన్నాయి. క్యాబేజ్ కూడా ఉడికే ఉంది. కాకపోతే అది పచ్చివాసన పోవాలన్నమాట. కాసేపు లిడ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. అంటే ఆ స్మెల్ అంతా పోవాలన్నమాట. పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం కలుపుకుని మగ్గించుకోవాలి. ఇంకా అంతేనండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి. క్యాబేజ్ రెసిపీ మీకు నచ్చితే చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ షార్ట్స్లో పెడతానండి. లాంగ్ వీడియోలో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయండి. ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నానండి. మళ్ళీ గార్నిష్ చేసుకుంటాను. చాలా టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ. ఇంకేమీ వేయలేదండి. ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ఏమీ వేయలేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.